అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 131 భాగం. రచయిత శ్వేత సాయి గారు. శ్వేత నవ్వుతూ రాహుల్‌తో మెసేజ్ చేస్తుంటుంది. ఏంటమ్మా మంచి రొమాన్స్ నడుస్తుందనుకుంటా అంటుంది అను. అన్ని మెసేజ్‌లు చూపిస్తే అను తెగ నవ్వుతుంది. అవి చూసి రేపు అసలు డిస్టర్బ్ చేయను మిమ్మల్ని. అలాగే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేద్దాం. ఈరోజు నేను నీ పక్కన పడుకోనులే. అసలే మా ఆయనకి నేను ఒక్కదాన్నే అంటుంది అను. నిన్ను అని వెంటపడితే ఇద్దరూ హాల్లోకి వెళ్లి లక్ష్మి గారి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆవిడ ఆగండి అంటున్నా వినకుండా కొట్టుకుంటారు. అప్పుడే వచ్చిన రామూర్తి గారు వాళ్ళని చూసి నవ్వుతూ గుమ్మంలోనే ఉండిపోతారు. ఆఫీస్‌లో ఉన్న కార్తీక్, రాహుల్ ఇద్దరూ హరిప్రసాద్ గారు పిలవడంతో కిందకి వెళ్తారు. అను ఇంకా శ్వేత ఇద్దరి ప్రూఫ్స్ కావాలి రిజిస్ట్రేషన్ జరగాలంటే. ఆల్మోస్ట్ ప్రాపర్టీస్ అన్నీ మారిపోయాయి. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అవి కూడా ఫైనల్ చేయండి. ఆ తర్వాత ఫుల్ అథారిటీ అను, శ్వేత హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఏ ఫైల్ మూవ్ అవ్వాలన్నా వాళ్ళ సైన్ ఉండాలి. మొదటి సైన్ దేని మీద చేద్దాం అంటాడు రాహుల్. ఇంకేముంది నిన్ను కాపాడిన ఆశ్రమంకి డొనేషన్. అలాగే ఇంకొకటి ఆ అమ్మాయి వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కొని చేద్దాం అంటాడు కార్తీక్. రామూర్తి గారు వచ్చి అను ఎప్పుడొచ్చారు అని అంటే, నాన్న మేము మధ్యాహ్నం వచ్చాం అంటుంది అను. ఎలా ఉన్నావమ్మా అని శ్వేతని పలకరిస్తే బాగున్నావంటుంది. ఇక అను, శ్వేత ఇద్దరూ కలిసి ఆయనకు కబుర్లు చెప్తారు. ఆయనతో దివ్య పెళ్లి అలా చేయాలి, ఇలా చేయాలంటుంటే ఆయన కూడా వాటికి ఓకే అంటూ మీ ఇష్టంగా మీరెలా ఉంటే అలాగే చేద్దాం అని అంటారు. నాన్న మీరు మాత్రం మనీ గురించి అసలు ఆలోచించకండి. మేము చూసుకుంటాం దివ్య పెళ్లికి ఎటువంటి లోటు లేకుండా చెయ్యాలని అను కల. అలాగే దివ్య మా బాధ్యత అని కూడా అంటుంది శ్వేత. అలాగేరా మీ ఇష్టం అని అంటారాయన. అమ్మ వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్తే దివ్య అని పిలిచి బయట ఫుడ్ తెద్దాం పద అంటారు రామూర్తి గారు. మీ అక్కకి బిర్యానీ అంటే ఇష్టం కదా! వెళ్లి తీసుకొని వద్దాం అంటారు. అలాగే నాన్న నేను స్కూటీ తీస్తాను అని అమ్మ వంట చేయకండి బయటకి వెళ్తున్నామని అరుస్తూ కిళ్ళి గీసి తెచ్చి ఆయనకిస్తుంటే బయటకొచ్చిన అను దివ్య చేతికున్న కట్టు చూసి ఏమైంది దివ్య అంటారు రామూర్తి గారు కంగారుగా. నాన్న అది అంటుంటే అను వచ్చి ఇందాక గ్లాస్ పగిలింది. అది గుచ్చుకుంది నాన్న అంటుంది. అవునా చూసుకోవాలి కదా! పద హాస్పిటల్‌కి వెళ్దామంటే నాన్న చిన్న కట్టే ఏం కాదులెండి పదండి మనం వెళ్దామని అంటారు దివ్య. సరే అని ఇద్దరు కలిసి వెళ్తారు. ఇంట్లో వాళ్ళకి ఏం వండొద్దని ఇక లక్ష్మి గారు శ్వేత, అనుతో కూర్చొని చెప్పండి ఎప్పుడు చెప్తారు శుభవార్త అని అడుగుతారు. మాదేముంది మీ అల్లుళ్ళ మహిమ అని అంటుంది శ్వేత. ఆవిడ నవ్వుతుంటే అను శ్వేత తల మీద ఒక్కటేస్తుంది. దివ్య గురించే భయంగా ఉంది అను. అంతా బాగానే ఉంటుందా? ఈ పెళ్లి ఓకేనా? సూర్య గురించి నీకు బాగా తెలుసు కదా! నిన్ను ప్రేమించి ఇప్పుడు దివ్యతో బాగానే ఉంటాడా? లేదా నీకోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడా? అని అడుగుతారావిడ. అమ్మ నువ్వేం కంగారు పడకు. సూర్య చాలా మంచివాడు. ఇబ్బందేమీ లేదు. దివ్యని చాలా హ్యాపీగా చూసుకుంటాడు. అవును సూర్య నన్ను ప్రేమించాడని నీకెలా తెలుసంటుంది అను. అంతా తెలుసు అను. కార్తీక్ బాబు ఇక్కడికొచ్చి నీకన్నా ముందే మీ నాన్నకి జరిగిందంతా చెప్పారు. అలాగే నువ్వు ఏ మ్యాచ్ తెస్తావో లేదా ఆయన ఎవరికైనా ప్రమాణం చేస్తారేమోనని ముందే వచ్చి దివ్య, సూర్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారనే విషయం కూడా చెప్పారు. మీకన్ని విషయాలు తెలియాలని అను గురించి, దివ్య గురించి తర్వాత ఎవరి ద్వారానో తెలియడం నాకిష్టం లేదు. సూర్య చాలా మంచి అబ్బాయి. తనకి సూర్య అంటే చాలా ఇష్టం. పెళ్ళికి ఒప్పుకోండి మావయ్య అని దగ్గరుండి మరి మీ నాన్న నీ పెళ్ళికి ఒప్పించారు అని చెప్తారు లక్ష్మి గారు. అమ్మా ఇదంతా నిజమా అంటున్న అనుని చూస్తూ నిజంరా అని అను బుగ్గ మీద చెయ్యి వేసి తడుతూ అంటారావిడ. వెంటనే అను కార్తీక్‌కి కాల్ చేసి కమాన్ కార్తీక్ లిఫ్ట్ చెయ్ అని అంటూ ఉంటుంది. అబ్బా! కార్తీక్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ మళ్ళీ ట్రై చేస్తుంది. లిఫ్ట్ చేయగానే బాల్కనీలోకి వెళ్తుంది. లిఫ్ట్ చేయడం ఆలస్యం. అను థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. నిజంగా నువ్వు ఏదైనా చేస్తావేమో కదా! నా కోసం అను ఒక్కసారిగా ఫోన్‌లోనే కార్తీక్‌కి ముద్దు పెడుతుంది. లవ్ యూ అని కూడా చెప్తుంది. కార్తీక్ ఒకసారి ఫోన్ స్క్రీన్ చూసుకొని మళ్ళీ చెవిలో పెట్టి అనూయేనా ఇది? మళ్ళీ రౌడీ ఏమైనా ఇలా చేస్తుందా అని ఆలోచించి అను నువ్వే కదా అని అంటాడు. నేనే. నీకన్నీ ముందే తెలుస్తాయి. అన్నీ నువ్వే ముందు క్లియర్ చేసేస్తావు కదా! నా చుట్టూ ఎటువంటి సమస్యలు లేకుండా ఒక అందమైన ప్రపంచాన్ని నా ముందర ఉంచుతావు కదా! అని అంటుంది అను. నీకోసమే ఏదైనా. సరే ఇప్పుడేమైందిరా? అని అంటాడు కార్తీక్. దివ్య విషయం నాన్నకి చెప్పావంట కదా! అమ్మ చెప్పిందంటుంది. నువ్వెలాగైనా వాళ్ళకి పెళ్లి చేస్తావని తెలుసు కానీ నీ వల్లో, ఇంకొకరి వల్లో మామయ్య ఎవరికైనా మాటిస్తే అది కష్టమవుతుందని దివ్య హ్యాపీగా లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండవు కదా! అంటాడు. ఇంకో ముద్దు వినపడగానే అమ్ముడు వచ్చెయినా నీ దగ్గరికంటాడు. వద్దులే ఉండు వర్కుందన్నావు గదా! చూసుకో అంటుంది. నువ్విలా డిస్టర్బ్ చేస్తూ వర్క్ చేయమంటే ఎలాగే చెప్పు. అయినా నా బంగారం నాతో ఇలా మాట్లాడుతుంటే ఎంత బావుందో తెలుసా? నిన్ను చూడాలని ఉందిరా అంటాడు. కుదరదు బాయ్. త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. మామయ్యని మీతోనే తీసుకొని వెళ్ళండంటుంది. అలాగేరా ముందు నువ్వు వెళ్లి తిను. ఓకేనా అంటే, దివ్య, నాన్న ఏదో తెస్తానని బయటికి వెళ్లారు. రాగానే తింటాను. ఓకేరా జాగ్రత్త అంటాడు. సరే బాయ్ అని కట్ చేస్తుంది. ఇక లోపలికి వెళ్ళిన అను శ్వేతతో విషయమంతా చెప్తుంది. సరే నువ్వేంటి ఇలా గంతులు వేస్తున్నావు అంటుంది శ్వేత. కార్తీక్‌ని చూడాలని ఉంది కానీ, వద్దులే ఈరోజు ఉంటేనే నాన్న, దివ్య వాళ్ళు హ్యాపీగా ఉంటారని
శ్వేతని హత్తుకొని కార్తీక్‌ని నా హగ్ చేసుకోవాలని ఉంది అంటుంది. కార్తీక్ అనుకోని ఏది కావాలంటే అది చేసేసేయి. నాకేం ఇబ్బంది లేదంటుంది. నీకుండదు ఎందుకుంటుంది అని శ్వేతని దూరం జరిపి నడుము మీద గిల్లితే, అబ్బా! మీ రిషి కన్నా నువ్వే బెటర్ అనగానే వదిలి ఏంటే నువ్వింత తేడాగా ఉన్నావు అంటే, నువ్వు భలే ఉంటావు అను మెత్తగా. నేనే కార్తీక్‌నైతే భలే ఉండేది. అసలెవరికీ కనిపించకుండా ఎక్కడికైనా నీతో పాటు చెక్కేసేవాడిని. నీతోనే రోజూ ఉండేవాడిని అంటుంది. అవ్వ! అసలు అను అని అంటూ శ్వేత గొంతు పట్టుకుంటుంది. అను ఉమ్మ అని ముద్దు పెట్టినట్టు అంటుంది శ్వేత. దెబ్బకొదిలి కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా! అంటే నిజంగానే నువ్వు బావుంటావే తెలుసా? నీ నడుము అంటే నాకిష్టం అంటుంది శ్వేత. ఆట పట్టించకే అంటుంది నీరసంగా ఫేస్ పెట్టి. నిజంగా భలే ఉంటుందని నడుము అని అంటూ గిల్లుతుంది శ్వేత. మా ఆయనకు చెప్తాను నీ మీద అంటుంది అను. వద్దమ్మా! నీ పొసెసివ్ హస్బెండ్‌ని నేను తట్టుకోలేను అంటుంది శ్వేత. ఏమైంది శ్వేత అంత భయపడుతున్నావు? అంటే ఆఫీస్‌లో మొన్న రీసెంట్‌గా ఒక అబ్బాయి మానేశాడు కదా! అతను నిన్ను చూస్తూ ఎవరికో నువ్వు చాలా బావున్నావని చెప్పాడు. దానికి వాడిని జాబ్ నుంచి తీసేశాడు కార్తీక్ అంటుంది శ్వేత. అవునా! అని షాకవుతున్నాను. అబ్బో! మా ఆయన గురించి చాలానే చెప్తున్నారే అందరూ. కానీ బావుంది ఇవన్నీ వినటానికి అంటున్న అనుకి సడెన్‌గా గుర్తొచ్చి అది ఓకే కానీ ఆ రాజేష్‌ని కూడా ఇలాగే ఏదైనా చేసి వాళ్ళు ఇరుక్కుంటారేమో అని భయంగా ఉంది శ్వేత అంటుంది. ఏమీ కాదులే నువ్వు ఆలోచించుకో అంటుంది శ్వేత. ఇందాకటి నార్మల్ వాయిస్‌తో కాకుండా ప్లీజ్ శ్వేత అతన్ని వదిలేయమని చెప్పు ప్లీజ్ అంటుంది. ఆ రాజేష్ విషయంలో ఏం చెప్పినా వినరు వాళ్ళు. వదిలేయ్ శత్రుశేషం ఉండకూడదను అంటుంది శ్వేత. అసలు నిన్ను నన్ను ఎంతగా ఏడిపించాడనేది గుర్తులేదా నీకు? అని అంటూ కోపంగా ఉన్న శ్వేత ఫేస్ చూసిన అను సైలెంట్ అవుతుంది. అర్థం చేసుకో అలాంటి వాళ్ళ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అవుతుంది. మనకు కాదు. ఇంకొక అమ్మాయికైనా ఇబ్బందే కదా! అంటుంది శ్వేత. నిజమేలే కానీ నీకింత కోపం వచ్చిందంటే అంతగా బాగా బాధ పెట్టాడు కదా! ఏం చేసేవాడంటుంది అను. అది వర్ణనాతీతం. చాలా మాటలనేవాడు రాహుల్ గురించి. ప్రతిసారి గుర్తు చేసి ఎన్ని మాటలనేవాడో తనలాగే నిన్ను సుఖపెడతానంటూ వేధించేవాడు. ఒక్కోసారి ఫుడ్ పెట్టేవాడు కాదు. ఒక్కొక్కసారి 4 రోజులు, 5 రోజులు రాకుండా ఆ రూమ్‌లోనే ఉన్నవి వరకు తినమని వెళ్ళిపోయేవాడు. అసలు ఆ రూమ్‌లోకి ఎటువంటి సన్‌లైట్ కూడా రాదు. బాత్రూమ్‌లో వచ్చే సన్‌లైట్ దగ్గర కూర్చొని ఉండిపోయేదాన్ని తెలుసా? ఒంటరిగా గోడల్లో బందీ అయిపోయి గడిచిపోయింది నా జీవితం అంటుంది కన్నీళ్లతో. ఛీ! వాడింత రాక్షసుడని అంటుంది అను. సారీ సారీ అంటూ శ్వేత కన్నీళ్లు తుడుస్తుంది. అప్పటికే అనుకు కూడా కన్నీళ్లొస్తాయి. శ్వేత కన్నీళ్లతో అను ఒక్కసారిగా శ్వేతని హత్తుకొని సరే వదలొద్దు వాడిని చంపేయాలి. ఎంత రాక్షసుడు వాడు. సారీ ఇదంతా గుర్తు చేసి నిన్ను చాలా బాధ పెట్టానని అను కూడా ఏడుస్తుంది. అరె! నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటూ శ్వేత అంటే ఇంత బాధ ఎలా పడ్డావో అసలు వాడొక్కసారి ఇంటికొస్తేనే నాకు కంపరంగా ఉండేదని అంటుంది అను. అనుని దూరం జరిపి అయిపోయింది కదరా వదిలేయ్. నువ్విలా ఏడిస్తే ఇప్పుడు మీ ఆయన, మా ఆయన ఇద్దరూ కలిసి నన్ను తిడతారు అని అంటుంది శ్వేత. ఏం కాదులే అంటూ ఉండు వాటర్ తెస్తానని అను బయటకు వెళ్లి వెంటనే రమ్మని జరిగిందంతా చెప్పి రిషికి మెసేజ్ చేస్తుంది. వాటర్ తీసుకొని వెళ్లి శ్వేతకిచ్చి ఇక నువ్వేమీ ఆలోచించకు శ్వేత అని చెప్తుంది. అను 10 మినిట్స్‌లో వచ్చిన రాహుల్ ఎక్కడుంది జని శ్వేత గురించి అడిగితే కార్తీక్ ఏడంటుంది అను. నాన్న దగ్గరున్నాడు. నేను ఈ మెసేజ్ చూసి వచ్చేసానంటే సరే అదిగో బాల్కనీలో ఉంది అంటుంది అను. రైలింగ్‌కి ఆనుకొని ఆలోచనలో ఉన్న శ్వేతని వెనక నుండి చుట్టేసుకున్న 2 చేతులను చూసి కాల్ చేసింది ఇందుకేనా అంటుంది కన్నీళ్లు తుడుస్తూ. అవును. ఎందుకిలా ప్రతిసారి ఇవన్నీ గుర్తు చేసుకోవడం? సారీరా! నా వల్లే ఇదంతా అంటాడు. నేను బాగానే ఉన్నాను రాహుల్ అంటుంది. అతని వైపు తిరిగి ఏడ్చావు కదా! అని ఏడ్చినట్టు బుగ్గ మీద ఉన్న చారికల్ని వేళ్ళతో తడిమి కళ్ళ మీద ముద్దు పెడితే అను వాడిని వదిలేయ్ అనగానే ఏదో బాధొచ్చింది. వాడు చేసింది మొత్తం గుర్తొచ్చిందంటుంది. వదిలేయ్ అమ్మా! నా అమ్మవు కదా! నువ్విలా ఉంటే నా వల్ల కాదు. బ్రతికి ఉండడం నీకు మరీ కోరి మరీ కష్టాలు తెచ్చానంటాడు రాహుల్. ఏంటా మాటలు అంటుంది. శ్వేత రాహుల్ కాలర్ పట్టుకొని అను సంగతి తెలిసిందే కదా! ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడ మేమిద్దరం వాడిని చంపేసి ఇరుక్కుంటామేమో అనే భయం దానికి. అర్థం చేసుకో అంటాడు రాహుల్. నాకు అర్థమైంది రాహుల్. కానీ ఒక క్షణం వాడికి ఏమి శిక్ష పడదు వదిలేస్తారంటే బాధగా అనిపించింది అంతే అంటుంది. సరే పద ఇలా ఉండకు. నువ్వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా అంటూ ఏమైంది నీరసంగా ఉన్నావంటాడు. తమరి నిర్వాకమే. నైట్ అంతా నిద్ర లేకుండా చేస్తున్నావంటుంది బాగా స్లీపీగా ఉందంటూ. సరే పడుకుందువులే ఈరోజు అని ఎదుటి నుదుటి మీద ముద్దు పెట్టి నేను వెళ్తాను లేరా నువ్వు తిను ఇంకా. ఈ మూడ్ నుంచి బయటికి రా అంటే అలాగే అంటుంది. రాహుల్ మళ్ళీ వెనక్కొచ్చి ఆమె పెదవులు అందుకుంటాడు. కాసేపటికి దూరం జరుపుతున్న శ్వేతని చూసి వదులుతాడు. ఊపిరి ఆడటం లేదు రాహుల్ అంటూ భుజం మీద ఒకటేసిన శ్వేత కళ్ళలోకి చూస్తూ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఇకపైన ఇలాంటివి జరగనివ్వనని ప్రామిస్ చేస్తాడు. అది నాకు తెలుసు రాహుల్. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడే ఉండాలని అడగాలని ఉంది. కానీ ఇక్కడ ఉంటే అందరికి ఇబ్బందిగా ఉంటుంది. ప్లేస్ సరిపోదు కదా! వెళ్ళు అంటుంది శ్వేత. ఓకేరా బాయ్. కానీ నువ్వు ఏడిస్తే మాత్రం వెంటనే వచ్చేస్తానంటాడు. అలాగే ఏడవనంటుంది. శ్వేత ఫేస్ వాష్ చేసుకొనొచ్చి ఇప్పుడు ఓకేనా అని నవ్వుతూ అడిగితే అది నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలని
అంటూ సరే బాయ్ రా అని నడుమును ఒకసారి ప్రెస్ చేసి బయటికి వెళ్తాడు. అను ఎదురు వచ్చి సారీ అంటుంది కలదించి. దేనికిరా అంటాడు రాహుల్ గడ్డం పట్టి తలెత్తి. నా వల్లే అది ఏడ్చిందంటుంది. అందుకని ఇప్పుడు నువ్వేడుస్తున్నావా ఏంటిది అను? ఇలా చేస్తే ఎలా చెప్పు? అను ఏడవడం ఆపుతావా? కార్తీక్ కాల్ చేయనా? అని ఫోన్ తీస్తే వద్దు వద్దు అని ఫేస్ ఎత్తి కన్నీళ్ళు తుడిచి ఆపేశానని ఫేస్ తుడుచుకుంటున్న అనుని చూస్తూ అనవసరంగా అయిపోయిన వాటి గురించి తలుచుకొని ఇలా చేస్తున్నారు దేనికని? వేలు చూపిస్తూ హెడేక్ రావాలి చెప్తా నీ పని. లోపలికి పో అని కసిరి కోపంగా వెళ్ళిపోతాడు రాహుల్. అబ్బా! ఇంత కోపం వచ్చిందేంటి రిషికి అని అనుకొని శ్వేతని ఏడిపించాననేమో అనుకొని లోపలికి వెళ్తుంది. శ్వేత ఫేస్ వాష్ చేసుకొనొచ్చి డల్‌గా ఉన్న అనుని చూసి ఏమైంది నీకిప్పుడు అంటుంది. ఏమీ లేదని వెళ్ళి బెడ్ మీద కూర్చుంటే ఏమైనా అన్నాడా రాహుల్ అంటే ఏం లేదు సారీ నా వల్లే కదా! నువ్వు రిషి ఇలా బాధపడ్డారు అంటుంది. మళ్ళీ ఏడుపు మొహం వేసి వెంటనే రాహుల్‌కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. శ్వేత ఏంటి మళ్ళీ చెప్పు అంటుంది. శ్వేత ఫోన్ వైపు చూడని అను నా వల్లే కదా రాహుల్‌కి కోపం వచ్చింది. మీ ఇద్దరు బాధపడ్డారు అంటుంది. అది విన్న రాహుల్ నేనొచ్చానంటే చెంప పగిలిపోతుంది నీకు అని వస్తుంది. రాహుల్ వాయిస్ సీరియస్‌గా ఏంటి ప్రతిదానికి ఏడవటమేనా అంటాడు. మరది చెప్తే నాకు బాధగా అనిపించింది అంటుంది. అందుకే ఏడుపొచ్చిందంటుంది. అలాగే బాధగా. అందుకని ప్రతిసారి ఏడుస్తూ ఉంటావా? అది ఓకేనా? ముందుకు వచ్చి ఏదో తప్పు చేస్తున్నట్టు సారీ ఏంటంటాడు. అది అంటూ తెలీదంటుంది. ఎందుకు సారీ చెప్పావు? మరి ఆల్రెడీ లోపల ఏడ్చారు అయిపోయింది కదా! మళ్ళీ వచ్చి నువ్వేదో ఏడిపించినట్టు సారీ ఏంటి? నాకక్కడ కోపం వచ్చిందంటాడు రాహుల్. బయటకి వెళ్ళి సారీ చెప్పావా నువ్వు? ఏం చేశావు? నీ వల్లే బాధపడ్డాను నీకు చెప్పానని అంటుంది శ్వేత. నువ్వు బాధపడ్డావని రిషి కూడా బాధపడ్డాడు కదా! అందుకే సారీ చెప్పానంటుంది. మళ్ళీ తనే కంగారుగా ప్లీజ్ ఇదంతా కార్తీక్‌కి చెప్పొద్దు అంటుంది శ్వేత వైపు ఫోన్ వైపు చూస్తూ. చెప్పకపోతే తెలీదా ఏంటంటాడు రాహుల్. ఎలా తెలుస్తుంది? మీ ఇద్దరు చెప్పకపోతే అంటుందను. తమరి వాలకం మాటలు వింటే చాలుగా అంటాడు రాహుల్. నేను బాగానే ఉంటానంటుంది. చూద్దాం అంటారిద్దరూ. కోపం పోయిందా? నిన్నలా చూస్తే భయమేసింది రిషి అంటుంది అను. నీ మీద మాకెవరికీ కోపం రాదు. వచ్చినా అది సెకన్‌లోనే పోతుంది. ఎక్కువ సేపు ఉండదురా అంటాడు రాహుల్. అర్థమైందా? ఆలోచన మాని ఎక్కడ ఎంజాయ్ చేయండి ఇద్దరు అంటాడు. అలాగే అంటుందను. నిజమేనా? అంటాడు. మీ ఆవిడుందిగా కాకపోతే చెప్పడానికి అంటుంది. నవ్వుతాడు. ఇదిగో ఇక నువ్వు మాట్లాడు మీ ఆవిడతో తెగ తేడాగా బిహేవ్ చేస్తోంది. ఆ అబ్బాయి అయితే నన్ను పెళ్లి చేసుకునేదట. నన్ను హగ్ చేసుకొని పడుకోవాలట. ఏంటేంటో అంటుందని కంప్లెయింట్ ఇస్తున్నాను. అది ఈ అబ్బాయి అయితే నేనేం కావాలి? నా పెళ్ళాం మాత్రమే అంటాడు. ఫోన్‌లో శ్వేత ఇస్తూ ఇదిగో మాట్లాడనిస్తుంది. అదే టైంలో ఇక్కడ దివ్య వాళ్ళని చూద్దాం. ఎక్కడ రౌడీ అని మెసేజ్ చేస్తాడు కార్తీక్. ఏంటి మీ ఆవిడనుకొని నాకు చేశారా? మీతో మాట్లాడను పోండి బావగారు అని అంటే ఎక్కువ చేయకు. ఎక్కడ అంటే అది బయటకొచ్చాం అక్కకి బిర్యానీ ఇష్టమని. నాన్న నేను తెద్దామని వచ్చామంటే ఎక్కడో చెప్పు వస్తానంటాడు. సరే అని లొకేషన్ షేర్ చేస్తుంది. 5 మినిట్స్‌లో కార్తీక్ అక్కడుంటాడు. అప్పటికే నీకు క్రీమ్ తెస్తానని మెడికల్ షాప్‌కి వెళ్తారు రామ్మూర్తి గారు. దివ్య పార్సెల్ మొత్తం తీసుకోబోతుంటే కార్తీక్ వచ్చి దివ్య చెవి మెలిపెడుతూ రౌడీ ఎక్కువైంది. బాగా ఆటలు అంటాడు కార్తీక్. మరదల్ని కదా బావ! ఆ మాత్రం బావని ఆట పట్టించకపోతే ఎలా అంటుంది. నువ్వు నన్ను కాదు ఇద్దరం కలిసి మీ అక్కని ఆట పట్టించినట్టుందంటాడు. ఏది నేను టేస్ట్ చేస్తానని ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తాడు కార్తీక్. అక్కడే టేబుల్ దగ్గర కూర్చొని కార్తీక్ వచ్చిన బిర్యానీ కాస్త తిని బాగానే ఉందంటాడు. అవునా! అయితే ఇప్పుడు మీ ఆవిడకి పెట్టొచ్చా? అంటుంది దివ్య. ఏయ్! అంటున్న కార్తీక్‌కి వాటర్ ఇచ్చి, ఇంత సడెన్‌గా మీరిక్కడ తింటున్నారంటేనే నాకు అర్థమైంది. ఈ ఫుడ్ మీ ఆవిడ తిని ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని టేస్ట్ చేస్తున్నారని అంటుంది దివ్య. కార్తీక్ మిగిలింది ఆపేసి, ఇది ప్యాక్ చేయండని వెయిటర్‌కి చెప్పి, మరి కాస్త రోడ్ సైడ్ హోటల్ కదా! అందుకేనా జాగ్రత్త అంటాడు. స్పైసీగా ఉంటుంది. అక్కకి ఇక్కడ ఫుడ్ అంటే చాలా ఇష్టం బావ. కానీ నాకెప్పుడు చెప్పేది కాదు. అందుకే నాకు కావాలి, ఇష్టమని చెప్పేదాన్ని. అప్పుడు నా కోసం తీసుకునేదంటుంది. అప్పుడే అక్కడికొచ్చిన రామ్మూర్తి గారు అదంతా విని, నేను వీళ్ళతో కలిసి ఉండకుండా చాలా ఆనందాన్ని మిస్ అయ్యాను అనుకోని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మావయ్య మీరు ఎక్కడికి వెళ్లారంటే, ఆయింట్‌మెంట్ కోసం వెళ్ళాను బాబు. మీరు ఇక్కడ అంటే, దివ్య వచ్చానంటే ఇటే వెళ్తూ వచ్చాను అంటాడు. సరే రండి ఇంటికి వెళ్దాం బాబు అని రండి భోజనం చేద్దురు గాని అని ఆయన కార్తీక్‌ని పిలిస్తే, లేదులే మావయ్య నాకు పనుంది. ఆఫీస్‌కి వెళ్ళాలి. కాస్త వర్కుంది. మళ్ళీ ఎల్లుండి మనోహర్ మ్యారేజ్ కూడా ఉంది కదా! నేను వెళ్తానులే అంటాడు. అలాగే బాబు అని దివ్య వెళ్దామా అంటే, సరే బావ ఇంక బయలుదేరతామంటుంది. బాయ్ అని దివ్య ఆగు అని పిలిచి ప్యాక్ చేసిన కవరిచ్చి, ఇది అనూకి పెట్టు అంటాడు. ఒక చిన్న స్మైల్ ఇచ్చి వావ్! సో స్వీట్ అంటుంది దివ్య. చాల్లే వెళ్ళు అంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్తారు. కార్తీక్ రాహుల్‌కి కాల్ చేస్తే, ఆఫీస్‌లో ఉన్నాను అంటే అక్కడికి వెళ్లి జరిగిందంతా తెలుసుకొని అను మీద ఉన్న కోపాన్ని అణచుకొని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. రాహుల్ రీచ్డ్ హోమ్ అని గ్రూప్‌లో మెసేజ్ పెట్టడంతో అది చూసిన అను ముందు ఫ్రెష్ అవ్వండని, ఒకరు డిన్నర్ చేయండని ఒకరు రిప్లై ఇస్తారు. అను, శ్వేత ఇద్దరు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు. కార్తీక్ రావడం గురించి
పక్కనే ఉన్న శ్వేతకి చిన్నగా చెప్తుంది దివ్య. ఏంటి మీ గుసగుసలు అంటుంది అను. ఏమీ లేదక్కా కూర్చో నేను వడ్డిస్తాను అని అందరి ప్లేట్స్‌లో పెట్టిన దివ్య అను ప్లేట్‌లో ఫుడ్ పెట్టదు. దివ్య ఏంటి అనుకి వడ్డించలేదని అడుగుతారు రామ్మూర్తి గారు. పెడతాను నాన్న. అక్క స్పెషల్ గదా! అందుకే స్పెషల్ ఫుడ్ అంటూ ఇంకో ప్యాకెట్ తీసి అందులో ఫుడ్ పెడుతుంది. ఏమీ అర్థం కాదు. ఎందుకు స్పెషల్ అని ఆలోచిస్తుంటే తిను చాలా టేస్టీగా ఉంటుందని అంటుంది శ్వేత. ఏంటి తేడాగా ఉన్నారు వీళ్ళు అని అనుకోని తింటుంది. అందరూ తింటారు. అను నిజంగానే ఈ బిర్యానీ ఇష్టంగా తింటుంది. ఈ బిర్యానీ రెసిపీ ఎలాగో చూసి ఇలాగే చేయడం నేర్చుకోవాలని అనుకుంటుంది శ్వేత. అందరూ తిని లేస్తుంటే కింద స్పెషల్ ఏంటి అని ఇది కూడా అని ఇస్తుంది. దివ్య ఈ స్పెషల్ గోల ఏంటి అంటుంది అను. మీ ఆయన గారు స్పెషల్‌గా వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి మరీ నీకు పంపారు. నువ్వు తినింది అదే. ఈ కిళ్ళీ కూడా మీ శ్రీవారే ఇవ్వమన్నారంటుంది దివ్య. అందరూ నవ్వుతారు. అను సిగ్గుతో తలదించుకుంటుంది. కూతుర్లిద్దరు కాదు, కాదు ముగ్గురు సంతోషంగా ఇలాగే ఉండాలని లక్ష్మీ, రామ్మూర్తి గారు మనసులో అనుకుంటారు. ఇంకా ఇక్కడ కార్తీక్, రాహుల్ సుమిత్ర గారితో జరిగినవన్నీ కూడా చెప్తే, నీ కోడలు బాగా ఏడుపు ఎక్కువైపోయింది. ప్రతి దానికి ఏడుపే అంటాడు రాహుల్. ఆ రాజేష్ గాడి విషయం వచ్చి ఇద్దరూ ఇలా ఏడుస్తూ కూర్చున్నారంటాడు రాహుల్ కోపంగా. నాకు తినాలని లేదని కార్తీక్ లేస్తుంటే, ఇప్పుడు కూర్చొని తినకపోతే అనుకి ఫోన్ చేసి చెప్తానంటారు సుమిత్ర గారు. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా అని లేస్తుంటే, నిజంగా చెబుతాను అంటే అది తినేసే ఉంటుంది ఈ పాటికి. చెప్తే ఏం చేస్తుంది అంటాడు. ఏమీ చేయదు. సింపుల్‌గా ఏడుస్తుంది లేదా ఆలోచిస్తుంది. అది చాలదా అంటాడు రాహుల్. వద్దులే అని తింటాడు కష్టంగా. ఇల్లంతా బోసిగా ఉంది సుమి. పిల్లలు లేక. ఇకపైన ఎక్కడికి పంపకండి వాళ్ళని అంటారు హరిప్రసాద్ గారు. అలాగే మీరు తినండి అంటూ వడ్డిస్తున్నారు. ఇక్కడ అను వాళ్ళు కాసేపు వాళ్ళ నాన్నతో మాట్లాడి లోపలికి వెళ్తారు. ముగ్గురు పడుకుంటే మధ్యలో అనుని పెట్టి అటు ఇటు చేరతారిద్దరు. వాళ్ళ ఫేస్‌లు తేడా కొడితే అను అలాగే చూస్తుంటే ఏంటి పడుకో అంటారు అను చేతిలో ఫోన్ లాక్కొని. ఫోన్ ఇవ్వండంటే వినకుండా లైట్ ఆఫ్ చేసి ఇద్దరు అను మీద చెయ్యి వేస్తారు. అంతే. ఏమి చేయాలని వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది అను. కాసేపు కార్తీక్‌తో మాట్లాడి వస్తానంటుంది అను. అబ్బా! వాళ్ళు పడుకొనుంటారులే అక్కా. నువ్వు పడుకో అని అనుని లేవనివ్వకుండా చేస్తారు. ఏమైంది మీకు మరి? మీరు వెళ్లి మాట్లాడుకోండి మీ వాళ్ళతోటి అంటుంది అను. అక్క నువ్వు అన్‌రొమాంటిక్ అనుకున్నాను. ఇంత రొమాంటికా అంటుంది దివ్య. అను నడుము గట్టిగా పట్టుకొని. శ్వేత కూడా అను పొట్ట మీద చేయి వేసి నిమురుతూ దివ్య మీ అక్క కేక అని అంటుంది. అందుకే మా మరిది అస్సలు వదలటం లేదంటుంది. ఏయ్! ఏం చేయాలనుకుంటున్నారే మీరు నన్ను అంటుంది అను. అదే అందరూ అని అంటారు ఇద్దరు ఒకేసారి. అను కళ్ళు తాటికాయలంత చేస్తుంది. నిజమే అక్క అంటూ ఒకరి చెయ్యి కిందకి, ఒకరి చెయ్యి పైకి పోనిస్తుంటే, ఏయ్! మీకేమైనా పిచ్చా? అంటూ టక్కున చేతులు తీసి కిందకి దిగుతుంది. ఏంటే ఇలా తయారయ్యారు? అంటుంది అను. అప్పుడు అను ఫేస్ చూస్తే మనకు కూడా ఆగకుండా నవ్వొస్తుందేమో. ఇద్దరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఇక్కడే ఉంటే నన్ను మీ ఇద్దరూ కలిసి ఏదో చేసేలా ఉన్నారే బాబోయ్! నేను రానిటు అని అను అక్కడ ఉన్న ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళకు చలిగా ఉందని అరుస్తుంది శ్వేత. ఇక వాళ్ళ మాటలు కూడా వినకుండా వెళ్ళిపోతుంది అను. ఇక్కడ ఇద్దరు తినేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్తారు. అను వాళ్ళకి అందకుండా డాబా పైకి వెళ్ళిపోతుంది. హమ్మయ్య! అనుకోని కార్తీక్‌కి మెసేజ్ చేస్తుంది తిన్నారా అని. నీతో మాట్లాడను పోవే అని రిప్లై ఇస్తాడు కార్తీక్. నా మాటంటే అసలు లెక్కలేదు. ఎప్పుడు పిరికిదానిలా ఏడుస్తూనే ఉన్నావు. ఎప్పటికి ధైర్యంగా ఉంటావు? నీకు కన్నీళ్ళొస్తే నాకు నరకంగా ఉంటుందని ఎన్ని సార్లు చెప్పాలి నీకు? అసలు అర్థం కాదు. ఇదివరకే ధైర్యంగా ఉండేదానివి. ఇప్పుడు బొత్తిగా పిరిగ్గా తయారయ్యావు. నేను మాట్లాడను అంటాడు. అది కాదు కార్తీక్ అంటుంది అను. చూసి రిప్లై ఇవ్వకపోవడంతో కాల్ చేస్తుంది. మనసు లిఫ్ట్ చేయమని చెప్తున్నా వినిపించుకోకుండా కట్ చేయలేక ఫోన్‌ని టర్న్ చేసి బెడ్ మీద వేస్తాడు. అతను ఆమె కాల్‌ని కట్ చేయడం అదేంటి జరగదేమో అసలు. కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి అను బాధగా అనిపించి మళ్ళీ చేస్తుంది. మళ్ళీ లిఫ్ట్ చేయకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు కార్తీక్. ఇప్పుడు కూడా బాగా ఏడుపొస్తుంది. కార్తీక్ ధైర్యంగా ఉండాలని ఆపుకుంటున్నాను. నువ్వు కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండటానికి ఎంతగా మదన పడుతున్నావో నాకు తెలుసు. అందుకే ఇంకా బాధ పెట్టను. పడుకోలే అని రిప్లై ఇస్తుంది. బలవంతంగా వస్తున్న కన్నీళ్లను ఆపుతుంది. అన్ని మెసేజెస్ మళ్ళీ చదువుతూ చాలా బాధగా అనిపించి కార్తీక్ కాల్ చేసేలోపు ఒక మెసేజ్ వస్తే ఓపెన్ చేస్తాడు. కానీ ఒకటి నిజం కన్నీళ్లయితే ఆపగలను. మనసులో బాధని ఎలా ఆపాలో తెలియటం లేదని మెసేజ్ పెడుతుంది. వెంటనే కాల్ చేసి అను లిఫ్ట్ చేస్తే సైలెంట్‌గా ఉంటుంది. ఇద్దరూ అలా ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి, "మాట్లాడవా కార్తీక్" అంటుంది అను. "ఏడువు ఎందుకు ఆలస్యం" అని కార్తీక్ అంటే, "నేనేం ఏడవను. ఇకపైన ధైర్యంగానే ఉంటానంటుంది" అను. "నేను నమ్మనులేరా. ఇంటికి పక్కనే కట్టేసుకుంటాను. ఎలా ఏడుస్తావో చూస్తాను. ఆహా! ఇలా కాదు. నువ్వేడిస్తే నేను ఏదో ఒక శిక్ష వేసుకుంటాను. అప్పుడు ఆపుతావు ఇదంతా" అంటాడు. "వద్దు వద్దు అస్సలేడవను. ఇకపైన వద్దు" అని అంటుంది. "సరే చూస్తాను" అంటాడు. "హా! తిన్నారా మీరు" అంటుంది. "తిన్నాంరా. నువ్వు" అంటాడు. "అయిపోయిందంటుంది." "ఏం చేస్తున్నారు" అంటే, "వాళ్ళు రూమ్‌లో ఉన్నారు. నేను డాబా ఎక్కానంటుంది." "దేనికిరా చలిగా ఉంది కదా! ముందు కిందకి వెళ్ళు" అంటాడు. "అమ్మో! వాళ్ళ దగ్గర అస్సలుండను. నన్ను ఆడుకుంటున్నారు. కాసేపు అక్కడే ఉంటే
రేప్ చేసేవాళ్ళు అంటుంది అను. ఒక నవ్వు నవ్వి ఏం చేశారు అంటాడు. ఒకళ్ళు నడుము పట్టుకొని ఇంకొకళ్ళు అమ్మో! నా వల్ల కాదు చెప్పటం అంటుంది. ఏంటి నీ నడుము పట్టుకున్నారా? అంటాడు కార్తీక్ సందేహంగా. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.